హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంజాయ్ ద చూ బ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక ఫెస్టివల్ అయితే ఉంది. సో ఈరోజు అయితే భోగి అంట గాయస్, భోగి. సో మనమైతే భోగి మంట వేస్తాము. సో బెంగళూరులో ఉండే చలికి రోజు ఇటు వేసుకోవాలా, ఇది వేరే విషయం. సో ఈరోజు అయితే భోగి అంట. సో ఇది చూస్తున్నాం, అంతా తెలుగు వాళ్ళకి హ్యాపీ భోగి గాయ్స్. భోగి పండగ శుభాకాంక్షలు. ಕನ್ನಡ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే భోగి ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. థ్యాంక్స్. ఇప్పుడు ఈ భోగిని మాట ఆసేసి ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. 5:30 కూడా కాదు, 5:20. చలి బయట, కానీ ఇక్కడ వేడిగా ఉంది కాబట్టి ఎట్టో మనం అంటిస్తాను. వెల్కమ్ బ్యాక్. మనమైతే తలారితోనే భోగి ఫెస్టివల్ అయితే మనమైతే సెలబ్రేట్ అయితే చేసాం. సో క్లాప్స్ బా. మనకి భోగి రోజు కూడా కాలేజీలో ఉంటాయి. ఇదేం కాలేజ్ అయితే తెలియదు. భోగికి పాత వస్తువులు కాల్చాలా అంటారు. ఈ కాలేజ్ 30 ఏళ్ళు ఉంటారు, దీన్ని కాల్చుతారు. ముందు దీన్ని కాల్చేస్తే కానీ మనం ఉద్ధారం అవ్వమన్నమాట. సో భోగి రోజు కూడా కాలేజీలో ఎవరు వస్తారు, రజాలు ఇవ్వాలా. పీయూసీ వాళ్ళకి ఉంటారు రజా, డిగ్రీ వాళ్ళు ఏ పాపం చేసింది. అందుకని మనమైతే ఈరోజు అయితే వచ్చాము. అండ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే అయితే 50 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ గైస్. అండ్ ఇటే చూస్తూ ఉండండి, ఇటే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. ఈరోజు కూడా నా ఫ్రెండ్స్తో వీడియో చేద్దామని అనుకున్నా, కానీ వాళ్ళు అయితే లేరు. సో నేను చూపిస్తాను క్లాస్ ఎట్లుందంటే. అంటే బాయ్స్ ఎవరు లేదు, ఈ గర్ల్స్ మాత్రం ఉన్నారు. సో బాయ్స్ అంతా అగరొత్తులు అంటేనైతే పోయింటారు గైస్, ఫ్రెండ్స్ ఆడడానికి. సో మనం కూడా పోదాం అనుకున్నాం, కానీ ఆడ మొత్తం చుట్టూ పొగే ఉంటుంది. సో మంచి మొత్తం ఆడ సిగరెట్ పొగే ఉంటుంది. సో వాళ్ళే వస్తానండి. సో వాళ్ళే వెళ్ళి ఇంకో 10 నిమిషాలు వస్తే తీద్దాము వాళ్ళతో కూర్చొని పెట్టి, ఏంటంటే మనమే మాట్లాడదాము. అండ్ ఈరోజు నేను కాలేజ్కి వచ్చేదంతా ఏమి చూపించలేదు, ఎందుకంటే ఈరోజు ఉండే కాలేజ్ నాకు నేను భోగి కదా, రజా ఉంటుంది, జాలీగా ఇంట్లో కొనుక్కోవచ్చు. రేపు మకర సంక్రాంతి, జాలీగా కొనుక్కోవచ్చు అని చూస్తే ఈరోజు అయితే కాలేజ్ ఉంది, రేపు అయితే రజా అంట, సంక్రాంతి రజా అంట, భోగికి అయితే కాలేజ్ పెట్టారు. సో ఈరోజు లేదనుకుని నేను పనుకుని 8:30 కాలేజ్ అంటే నాకు 7:40 ఫోన్ చేసి, నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఈరోజు కాలేజ్ ఉంది 8:30కి అనేసి అంటారంట. సో అప్పుడు ఫోన్ చేసి, సో అందుకని మనమైతే అప్పుడుదా తలారిపోయి 7:40కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఎట్లా ఈరోజు బండి ఉండే గైస్. మా నాన్న అయితే శబరిమలకి అయితే వెళ్ళారు. సో బండి అయితే ఇంట్లో ఉండే. సో అందుకని మనమైతే ఫ్రెష్ అప్ అయ్యి తిన్న కూడా లేదు తలారి బ్రేక్ఫాస్ట్. సో అట్టే వస్తుంది. మా ఇంటి నుంచి కాలేజ్ 10 నిమిషాలు గైస్, బస్సులోనే 1 అవర్ పడుతుంది, అదే మా తెల్లే. సో మా ఇంటి నుంచి కాలేజీకి 10 మినిట్స్ బండిలో, కానీ బస్సులోనే 1 గంట పడుతుంది. ಯಾವ ಸ್ಕೂಲ್ ನಿಮ್ಮದು? ಹೌದಾ, ಇವಾಗ ನಿಮ್ಮ ಫಾದರ್ ಎಲ್ಲಿ ಇನ್ನೂ ಬಂದಿಲ್ಲ. ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಎತ್ತುತ್ತಾ ಇಲ್ಲ. ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಮನೆ ದಾರಿ? ಇಲ್ಲ, ಎಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆ? ಕುಮಾರಸ್ವಾಮಿ ಲೇಔಟ್ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ? ಇರಿ, ಇನ್ನೊಂದ್ಸಲ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ. సో గైస్, వాళ్ళ పేరెంట్స్ అయితే ఫోన్ అయితే ఎత్తలేదు. వాళ్ళైతే స్కూల్ దగ్గర ఉండరంట, వాళ్ళ పేరెంట్స్ రావట్లేదంట. నేను 3-4 సార్లు ట్రై చేశా, సో రావట్లేదు. వాళ్ళు ఇల్లేమో కుమారస్వామి లేట్లంట, వాళ్ళేమో చిన్నపిల్లలాగా ఉంటారు, పోతారంటారు. సో వాళ్ళు నేను ఉడుస్తానంటే వాళ్ళు వద్దు అంటారు. సో ఇంకేం చేయలే, వాళ్ళు పోతారంట. మనం కూడా పదం, ఇంకేం చేసేది. అండ్ గైస్, ఇది ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడాలా. సో మీరైతే లాస్ట్ బ్లాగ్ చూసుకున్నట్టు ఉంటారు. సో అదైతే లాస్ట్ బ్లాగ్ కాదు. సో నేనైతే గివ్ అవే ఇస్తాననేసి క్రియేటివ్లు అయితే తీసుకొచ్చా, కానీ నేనైతే కానీ ఇంకా వీడు గివ్ అవే ఇయలేదు అని చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు. సో దాని అప్డేట్ అయితేనే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో ఇది నేనైతే ఇస్తానన్న క్రియేటివ్, చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొకటి అయితే నేనైతే ఇస్తా అన్నాను.
సో గైస్ ఇప్పుడు అదేమని అయితే నేనైతే చూపిస్తాను. ఇప్పుడు ఈ క్రియేటిన్తో పాటు నేనైతే 2 అయితే వేరేదైతే తెచ్చా. సో అది కూడా నేనైతే మీకైతే ఇస్తాను దాని గివ్ అవే. సో అదేమనేసి చూపిస్తాను రండి. ఫ్రెండ్ గైస్ వన్ గివ్ అవే ప్రోటీన్ బార్లు కూడా 2 అయితే తెచ్చా. సో అదైతే ఆర్డర్ చేసి వచ్చేకైతే లేట్ అయిపోయా. నేనైతే క్రియేటిన్ ఎప్పుడు ఆర్డర్ చేశాను వీటిని కూడా అప్పుడే ఆర్డర్ చేశా, కానీ అదైతే లేట్ అయిపోయింది వచ్చేకాడికి. సో అందుకని నేనైతే ఇంకా ఎవరికి గివ్ అవే అయితే ఇవ్వలేదు. సో నేనైతే ఫ్రైడే నుంచి అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటాను. రేపైతే సంక్రాంతి, జిమ్లో ఎవరు ఉండరు. సో ఎల్లింటికి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఒక గివ్ అవే విన్నర్ అయితే విన్ అయ్యిండారు గైస్. అతను ఎవరని మీకైతే చూపిస్తాను. అతను వచ్చేసి ప్రతిరోజు నా బ్లాగ్స్ అయితే చూస్తాడంట. సో మనల్ని యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాడు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని అయితే ఫాలో కొట్టిండాడు. సో అతను వచ్చేసి నా ఇంటి దగ్గర తనెట్టో నా ఇల్లు తెలుసుకుని ఉంటాడు. తెల్లే పక్క రోడ్ అంట వాళ్ళది. సో తనైతే ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి రోజు నీ వ్లాగ్స్ చూస్తానని అని నాకైతే కొంచెం మోటివేట్ అయింది. దీన్ని ఇంకొకరు వీడు వచ్చి తప్పులే చెప్తాడు పొంగతాడు అనేసి అయితే కామెంట్లు వేస్తాడు. సో దానికి ఇదైతే ఎటువంటి పొంగేది కాదు, కావాలంటే వాడిని అడిగిపిస్తాను. సో ఇప్పుడు వాడిని మీట్ అవ్వబోతారు, నాకు చూపిస్తాను. నేను మాట్లాడబడా అడుకో గైస్, హీ వన్ ద గివ్ అవే గైస్. ఇతనైతే మన గివ్ అవే అయితే గెలిచాడు. ನಿನ್ನ ಹೆಸರೇನು? ರಿತ್ವಿಕ್. ಇತನೈತೆ ಗೈಸ್ ಎಷ್ಟನೇ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಓದ್ತಾ ಇರೋದು? సెవెంత్ స్టాండర్డ్ గైస్. వెరీ డిసిప్లిన్డ్, కళ్ళాడుతోనే హోంవర్క్ ఒకటి అయితే చేస్తాడంట. సో ఇతని డిసిప్లిన్ కి నేనైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాను. ఫస్ట్ గివ్ అవే విన్నర్ గైస్ ಏನ್ ಬೇಕು ನಿಮಗೆ? ಕ್ರಿಯೇಟಿನ್ ಹಿಂಗೆ 18 ಆಗಿಲ್ಲ. ಓಕೆ 18 ಇಯರ್ಸ್ ಆಗಿರ್ಬೇಕು ಕ್ರಿಯೇಟಿನ್ ಯೂಸ್ ಮಾಡಕ್ಕೆ. ద ఫస్ట్ విన్నర్ గైస్. అండ్ ఇతనికి నేను క్రియేటిన్ గిఫ్ట్ అయితే ఇస్తాను, ఎందుకంటే క్రియేటిన్ వచ్చేసి డెఫినేషన్ రీసెర్చ్ సప్లిమెంట్ గైస్, అదే బెస్ట్. ఈ ప్రోటీన్ బార్ అయితే ఇస్తాను, ఎందుకంటే వాడికి 18 అయితే కాలేదు. వన్స్ 18 అయితే రీచ్ అయినాక ఎప్పుడు వాడు రీచ్ అవుతారో మనమైతే వాడికి క్రియేటిన్ అయితే ఇస్తాము. ఈడ పక్క రోడ్లు అంట వీడి ఇల్లు. సో నీ ಮಜ್ಜಿ ಮನೆ ಇಲ್ಲೇನ ಇರೋದು? ಏನ್ ಸಹಿತ ತಾನೆ? ಏನ್ ಅನಿಸ್ತೈತೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ? ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ, ಥ್ಯಾಂಕ್ಸ್. ನೋಡ್ತಾ ಇದೆಯಾ ತಾನೆ ನನ್ನ ಬ್ಲಾಗ್? ನೋಡ್ತಾ ಇರ್ತೀನಿ. ಬ್ಲಾಗ್ ನೋಡ್ತಾ ಇದೆಯಾ ತಾನೆ? ನಾನು ನೋಡ್ತಾ ಇರ್ತೀನಿ. ಎಲ್ಲಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ಯಾ? ಮಾಡಿದ್ದೀನಿ. ತೋರ್ಸು, ನಂಬಲ್ಲ. ಇಲ್ಲ ನಾನು ಏನ್ ಹೇಳಿದೀನಿ ಗೊತ್ತಾ, ಗಿವ್ ಅವೇ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ನಾನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿರ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ನಿನ್ ಚಾನಲ್ ಅಲ್ವಾ ನನ್ನ ಚಾನಲ್? ఫస్ట్ లోనే ఉంది ఫస్ట్ లోనే ఉంది గైస్, అది చూస్తాడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ಮಾಡಿದ್ಯಾ? క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్స్ అಣ್ಣ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకే ನೋಡ್ತಾ ಇರು. అనే గైస్ గివ్ అవే విన్నర్ మీరు కూడా గెలవాలనుకుంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే కొట్టండి. సో ఇట్లాంటిది నేనే మీకు వచ్చి ఇస్తాను. సో ఓకే గైస్, నెక్స్ట్ మనం అయితే డిన్నర్ అయితే చేయాలా, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఇప్పుడైతే మనం అయితే గివ్ అవే అయితే ఇచ్చేసాం. ఇప్పుడైతే తింటా ఉన్నాము. సో ఇప్పుడైతే చిత్రాన్నం తినేసి ఇదే లాస్ట్ గైస్, డిన్నర్ తినేసి మనం అయితే ఎడిట్ చేసి పనుకునేదే. సో అంతే గైస్ ఈరోజు బ్లాగు. సో రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.